హాయ్, కార్తీక మాసం కదండి, వనభోజనాలకు వచ్చాం. హరే శ్రీనివాస భక్తులందరం వనభోజనాలకు వచ్చాం. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఆడుకున్నాం, పాడుకున్నాం. చాలా 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 బాగా ఎంజాయ్ చేసాం. కడియం దగ్గర వీరవరం ఇక్కడికి వచ్చామండి మేము. ఈ తోటలు చాలా బాగున్నాయండి. ఇక్కడ గుడి ఉంది, అమ్మవారి గుడి. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి. వీరవనంలో ఈ గుడి చాలా అందంగా బాగుందండి. చూశారు కదా తోటలు ఎంత బాగున్నాయో. చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేసాం. హౌసీ ఆడుకున్నాం. హౌసీ అంటే కొత్తగా అండి, ఫ్రూట్స్ పేర్లు, ఫ్లవర్స్ పేర్లు. ఆటల్లో పడి మాకు టైం కూడా తెలియలేదండి. మధ్యాహ్నం 2 అయిపోయింది. చక్కగా అన్ని రకాల ఐటమ్స్ వేసుకొని భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. అలాగా ఆవిడ పుస్తకాలు ప్రచురించి చేసిన తర్వాత ఒక స్పూన్ మునగాకు పౌడర్ వేసుకుంటారు. తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి పడిపోతాయి, కరిగిపోతాయి. వాటర్ ఎక్కువ తీసుకోవడం, ఇట్లా మనం ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం. నెక్స్ట్ మోకాలు ఉన్న వాళ్ళు కూడా బాగా పనిచేస్తుంది. 2 months డైలీ వాడాలి. వాడడం వల్ల మనకి చిగురు పడుతుంది, పెయిన్ అనేది కూడా ఉండదు. మోకాళ్ళకి కూడా మనకి పట్టు ఉంటుంది. అట్లా ఉండడం. నెక్స్ట్ కళ్ళు చూపు అనేది సరిగ్గా కనిపించడం. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే కళ్ళు మొత్తం పుసుగు పట్టేసి కళ్ళలోంచి నీరు కాస్తూ ఉంటుంది. అట్లాంటివి ఉన్న వాళ్ళకి, హెడేక్ ఉన్న వాళ్ళు, జుట్టు ఆడిపోయే వాళ్ళకి, షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి అయితే కంట్రోల్ అవుతుంది. 2 months అయితే కంపల్సరీ డైలీ కూడా యూజ్ చేయాలి. మిరపకాయలు ఇది వేయించేసేది, ఇవన్నీ మిక్సీ ఆడేది. చింతపండు దాంట్లో కడపకూడదు, అదే వేసేసి మొత్తం మిక్సీ ఆడేది. ఇది వేసుకోండి. ఫస్ట్ ముద్దలో ప్రతిరోజు తినండి. ఇది ఆరోగ్యం. స్టోన్స్ సత్యవతి గారు 8074 4103 రండి ఫాస్ట్ గా రండి. హౌసీలోని, అంతాక్షరిలోని, మిగతా గేమ్స్ అన్నిటిలో ప్రైజులు వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చారండి. అఖండంగా బ్రహ్మోత్సవాలు, నిత్యోత్సవం, తర్వాత ఛార్జీలకి ఏంటి, దర్శనాలు ఏంటి, శ్రీరంగం, అన్ని చోట్లకి మేము మొత్తం ఇండియా మొత్తం తిరగలిగే అందరం. ఆ విధంగా 130 భజన మండలి స్థాపించి 3000 మందితోటి ఇలా చేయాలి. మేడం గారు పుట్టినరోజు కదండి, 90% అందరికీ గిఫ్ట్లు వచ్చినాయండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ అవ్వండి. థ్యాంక్ యూ.